కలవతి అనే మహిళ వాళ్ళ కొడుకు నరేష్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని లేపకపోయిన అనే విషయంలో బషీరాబాద్ ఎస్ఐ ప్రతిరోజు 3 నెలల నుంచే ఆమెను తల్లిని పిలిపించి చిత్రహింసలు పెడుతుండని చెప్పి, అదేవిధంగా ఆమె పైన అవమానిషంగా కాళ్ళ మీద నిలబడి దాడి చేసి కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమెను ప్రతిరోజు అంటే 9 గంటల వరకు పిఎస్కు రమ్మని చెప్పి రాత్రి 9 గంటల వరకు కూర్చునబెట్టి తీవ్రంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొడుకు లేపకపోయిండు, ఏదైతే ఆమెకు తెలియదో ఆ రోజు ఇంట్లో లేకునేదంట. వాళ్ళ కొడుకు వేరే అమ్మాయితోని ఆల్రెడీ పారిపోవడం జరిగింది. ఆ ఘటనలో ప్రతిరోజు పిలిపించి తీవ్రంగా మానసికంగా ఆమెకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో పైన డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఎస్ఐ పైన విచారణ చేసి కలవతికి అంటే న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చింది. ఇప్పటికీ ఇలాంటి మహిళలపైన అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం పేపర్లలో టీవీలలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షాద్నగర్లో గిట ఆ ఘటన ముగకన్నా ముందే ఈ రకంగా మన మారుమూల ప్రాంతంలో ఏదైతే బసిరాజ్ మండల్లో ఈ రకంగా ఎస్ఐ ఒక మహిళను స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు పెట్టి కొట్టడము, దౌర్జన్యం చేయడము, గన్ను పెట్టి కాల్ చేస్తా అని చెప్పడము, అక్రమ కేసులు కడతా అని చెప్పి బెదిరించడం, అంటే తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతూ ఆమెను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు ఆ కలవతికి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ ముందు కానీ ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలుగా ఆమెకు అండగా ఉంటాం, పోరాడతాం. ఇలాంటి అధికారులను తక్షణమే వాళ్ళపైన విచారణ చేసి వెంటనే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఐని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. కళావతి అనే దళిత మహిళ పైన స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేయడం, కొట్టడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక మహిళను కిడ్నాప్ కేసులో వాళ్ళ కొడుకును కేసు చేసినటువంటి ఎస్ఐ విచారణ పేరుతోటి తల్లిని పిలిపించి ఈ విధంగా ఒక మహిళను చూడకుండా కాళ్ళపై నిలబడి బెల్ట్తోటి కొట్టడం చాలా దుర్మార్గం. ఈరోజు ప్రభుత్వమే ఎస్పీ గారే కొన్ని నిబంధనలు చెప్తా ఉన్నారు. ఏమని అంటే ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి, బాధితులు ఎవరు వచ్చినా ఫ్రెండ్లీగా మాట్లాడి విచారణ చేసి న్యాయం జరిగే విధంగా, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇదే బషీరాబాద్ మండలంలో, వికారాబాద్ జిల్లాలో బషీరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి ఇలాకాలో ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానానికి వ్యతిరేకంగా ఈ విధమైన చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గం. నా పేరు కళావతి సార్. మళ్ళా అంటే నన్ను వాళ్ళ అన్న పేపర్ ఇది ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు. అమ్మాయిని ఎత్తుకుపోయి నాకు తెలియదు, పేపర్కి ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే నన్ను పిలిపించింది సార్. 3 నెలల వచ్చినప్పుడు టార్చర్. ఏమన్నాడు, అమ్మ నీ కొడుకుని తొలకరంటే లేదు సార్ నాకు తెలియదు అంటే సార్ కొట్టిండు. సార్ 10 సార్లు అన్నీ ఒకసారి 32 దెబ్బలు కాళ్ళ కొట్టిండు సార్. నిలబడి 32 దెబ్బలు కాళ్ళ కొట్టిండు, 15 దెబ్బలు చేతిలో కొట్టిండు, 4 దెబ్బలు కాళ్ళ కొట్టిండు. మళ్ళీ అంటే ఏమి అట్లా మాట్లాడుతావు, నేను నీళ్ళు పోయింది సార్ అంటే నీళ్ళు పోయింది, వస్తా అని అన్నాడు. మళ్ళీ నేను పెట్రోల్ దివ్వి పెట్టిండు సార్. నాకు ఇంత ఆపద పెట్టి ఇంత ఘోరంగా నన్ను చేసిండు. ఈ టౌన్లో ఎప్పుడు 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి. ఒకరోజు 11 అయింది. 11 గంటలకు నేను కుడిసెరక్కడ అనుకొని 12 గంటలకు లేచి మళ్ళీ అట్లేం కూర్చొని 4 గంటలకు ఇంటికి పోయినా. ఇంత ఘోరంగా చేసిండు నాకు. రోజు 3 నెలలు అవుతున్నాను. 3 నెలలకు పోయి 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి, 9 గంటలకు రావాలి, 9 గంటలకు పోవాలి. మళ్ళీ అంటే నీ కొడుకు ఏడన్న సంగతి నాకు తెలుసామా, నీ కొడుకును గన్నుతో చంపుతా, నీవు అడ్డం వస్తా అంటే నిన్ను కూడా చంపేసి వస్తామా అన్నాడు. అంటే చంపేసి సార్ నేను సంతకం చేస్తాను, నీకెప్పుడు అట్లా ఇది ఉన్నదో చంపేసి నాకు రేపు పేపర్కి సార్ అంటున్నాను. నేను సంతకం చేసి ఇంటికి వెళ్ళిపోయినా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.